క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకు అందరికీ ప్రేమవందనములు, శుభములు. దేవుని యొక్క ఉచిత మహాకృప చేత దేవుడు మనల్ని వారమంతా కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి దేవుని యొక్క సన్నిధానంలో ఈ విధంగా చేరవచ్చి దేవుని ఆత్మతో సత్యంతో మన ప్రభువును ఆరాధన చేయడానికి ప్రభువు చూపినటువంటి కృప కొరకై ఆయన నామాన్ని జ్ఞాపరచబద్ధమైన పిల్లరా, మనము ప్రభు దగ్గర నుంచి అనేక ఆత్మ సంబంధమైనటువంటి ఈవులను పొందుకోగలిగినటువంటి వారంగా ఉండాలి. పొందుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. ఆత్మీయ సంబంధమైన ఈవులు, మరి ఆత్మవరాలు పొందుకోవాలి. దేవుడి దగ్గర నుంచి ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహించే వరాలను, ఆత్మవరాలను మరి మనము పొందుకోవాలి. ఇందులో వివేచన వరం అనేది ఉంది. దీన్ని ఆత్మల వివేచన వరం అంటారు, లేదా వివేచన జ్ఞానం అని మనం చెప్పవచ్చు. వివేచన జ్ఞానం, ఈ వివేచన జ్ఞానాన్ని ప్రతి ఒక్క మరి విశ్వాసి కూడా పొందుకోవాల్సినటువంటి వారుగా ఉన్నారు. వివేచన జ్ఞానాన్ని ఏ విధంగా మనము పొందుకోవాలి? ఒక స్థిరమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే, పట్టుదల కలిగి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ దేవుని సన్నిధానంలో కూర్చొని మరి దేవుని సన్నిధానంలో మరి మనము గడుపుతూ ఉన్నట్లయితే దేవుని యొక్క ఆత్మజ్ఞానాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుని సన్నిధానంలో కూర్చుంటే దేవుని ఆత్మజ్ఞానము, వివేచన జ్ఞానాన్ని, దేవుని వద్ద నుంచి వచ్చే వివేచన జ్ఞానాన్ని పొందుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. వివేచన జ్ఞానము, దీన్ని మనము అందరం కూడా పొందుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. వివేచన కలిగి జీవించాలి. మనము వివేచన కలిగి జీవించాలి. అది దేవుని వద్ద నుంచి మనకు లభిస్తుంది పిల్లలు. కాబట్టి మనము దేవుని అడుగుతూ కూడా ఆయనతో కూడా సన్నిహితమైనటువంటి సంబంధాన్ని ప్రార్థన ద్వారా మరియు విధేయత ద్వారా మరి కలిగి ఉన్నట్లయితే మనము దేవుని వద్ద నుంచి లభించే వివేచన జ్ఞానాన్ని పొందుకోగలుగుతాం. వివేచన జ్ఞానం అంటే ఏంటంటే, వివేచన జ్ఞానము అనగా ఏమి? ఒక సత్యమైన విషయం ఒకటి ఉంటుంది, ఆ తర్వాత రెండోది ఒకటి అసత్యం ఉంటుంది. ఈ రెండింటి మధ్యన మరి తేడాను గుర్తించగలగడమే వివేచన జ్ఞానం అని దైవజనులు చెప్తారు. సత్యానికి అసత్యానికి మధ్యన ఏది సత్యము, ఏది అబద్ధము, ఏది సత్యము, ఏది అసత్యము, ఈ రెండింటి మధ్యన ఆ తేడాను గుర్తించగలగడం, గమనించుకోగలగడం, తేడాను అర్థం చేసుకోగలగడాన్ని వివేచన జ్ఞానం అని అంటారు. తర్వాత ఈ వివేచన జ్ఞానము చాలా ముఖ్యమైనది, ప్రాముఖ్యమైన పిల్లలు. కాబట్టి మరి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలంటే వివేచన జ్ఞానం అనేది అవసరమై ఉన్నది. తర్వాత వివేచన జ్ఞానాన్ని పొందుకోగలుగుతాం. అయితే సత్యమునకు మరియు అసత్యమునకు మధ్యన ఉన్నటువంటి తేడాను గ్రహించుకోవడం అనేది వివేచన జ్ఞానం కాదని అంటారు. మరి ఈ దేన్ని వివేచన జ్ఞానం అంటారు? దేన్ని వివేచన జ్ఞానము అని అంటారు అంటే, ఏదైతే సత్యం ఉంటుందో, ఏదైతే సత్యం ఉంటుందో మరలా ఇంకొక సత్యం, రెండు సత్యముల మధ్యన, రెండు కూడా సత్యాలే. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము? ఒక సత్యము అసత్యం అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాము? రెండు కూడా సత్యాలే. ఆ రెండు సత్యాల మధ్యన ఉన్నటువంటి తేడాను గ్రహించుకోగలగడం, దాన్ని వివేచన జ్ఞానం అంటారు అని దైవజనులు తెలియపరచడం జరిగింది. కాబట్టి మరి వివేచన జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలి. సూర్యుడు తూర్పున ఉదయించును అనేది ఒక సత్యం. తూర్పున ఉదయించును. సూర్యుడు మరి తూర్పున ఉదయించాడు అని అన్నారు అనుకోండి ఎవరన్నా, అదేమవుతుంది? అసత్యం. ఆ రెండింటి మధ్యన తేడా గుర్తించడమే వివేచన జ్ఞానం అని చెప్పవచ్చు. అయితే మరి
సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. అయితే సూర్యునిలో అనేక రకాలైనటువంటి వాయు పరమాణువు, హైడ్రోజన్ వాయు పరమాణువులు ఉంటాయి. ఈ హైడ్రోజన్ వాయు పరమాణువులు ఉదజని అంటారు. ఆమ్లజని అంటే ఆక్సిజన్, ఉదజని అంటారు. ఉదజని అంటే హైడ్రోజన్ పరమాణువులు ఉంటాయి. ఈ హైడ్రోజన్ పరమాణువులు వాయు రూపంలో ఉంటాయి. వాయు రూపంలో ఉన్నటువంటి హైడ్రోజన్ పరమాణువులు ఈ రెండింటిలో కూడా మధ్య భాగంలో కేంద్రం ఉంటుంది. రెండు పరమాణువులు ఏముంటుంది? మధ్యన భాగంలో కేంద్రం ఉంటుంది. ఆ రెండు పరమాణువుల దగ్గరకు వచ్చినప్పుడు ఆ రెండు పరమాణువుల యొక్క కేంద్రకాలు కలుస్తాయి. ఆ విధంగా కలిసినప్పుడు ఆ రెండింటి మధ్యన చర్య జరుగుతుంది. ఆ రెండు వాయు పరమాణువుల మధ్యన, హైడ్రోజన్ వాయు పరమాణువుల మధ్యన చర్య జరుగుతుంది. చర్య జరిగితే వేరొక వాయువు పరమాణువు ఏర్పడుతుంది. దాని పరమాణు సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి పెరుగుతుంది. హీలియం పరమాణువు ఏర్పడుతుంది. హైడ్రోజన్ పరమాణు సంఖ్య 1 అయితే హీలియం పరమాణు సంఖ్య 2 అవుతుంది. సో ఇలాగా ఇవన్నీ కూడా సత్యాలే. ఇవన్నీ కూడా ఉదాహరణతోటి లింక్ ఉన్నటువంటి సత్యాలు. ఈ విధంగా హైడ్రోజన్ రెండు చర్య జరపడం వల్ల హీలియం ఏర్పడుతుంది అనేది ఒక సత్యం. ఆ తర్వాత మరి హీలియం ఏర్పడినప్పుడు ఏం ఏర్పడుతుంది? అత్యధికమైనటువంటి ఏమవుతుంది? ఉష్ణము విడుదలవుతుంది. ఆ తర్వాత హీలియం పరమాణువు ఏర్పడినప్పుడు అత్యధికమైనటువంటి కాంతి విడుదలవుతుంది. ఆ విడుదలైనటువంటి కాంతి మరియు విడుదలైనటువంటి ఉష్ణము అంటే హైడ్రోజన్కు మధ్యన జరిగే సంలీన చర్య ఫలితంగా, సంయోగ చర్య ఫలితంగా హీలియము పరమాణువు ఏర్పడితే, ఆ హీలియం పరమాణువు ఏర్పడినప్పుడు ఫలితంగా కాంతి మరియు ఉష్ణం వెలువడతాయి. ఆ వెలువడిన ఉష్ణము సూర్యుని నుంచి బయటికి వచ్చి విశ్వంలో కలుస్తాయి. ఇవన్నీ సత్యాలే. విశ్వంలో కలిసినటువంటి కాంతి, విశ్వంలో కలిసినటువంటి ఉష్ణము, ఈ రెండు కూడా మరి భూమిని తాకుతాయి. ఇవన్నీ కూడా సత్యాలు. ఈ సత్యాలకు తర్వాత సూర్యుడు తూర్పున ఉదయించును, అది కూడా సత్యమే. ఇవన్నీ ఇప్పుడు చెప్పుకునేటువంటి కూడా సత్యాలే. వీటికి మధ్యన చాలా తేడా ఉంటుంది. వాటికి మధ్యన ఉన్నటువంటి తేడాను గుర్తించడమే ఏమంటారు? వివేచన. సత్యానికి మధ్యన ఉన్నటువంటి తేడాను గుర్తించడమే వివేచన జ్ఞానం. క్రైస్తవ జీవితంలో కూడా సత్యంగా కనపడేటివి చాలా ఉంటాయి. నిజమే అనుకునేటివి చాలా ఉంటాయి. నిజమైన భక్తి అనుకునేటివి చాలా ఉంటాయి. తర్వాత అసలైన భక్తి అనేది ఉంటుంది. అసలైన భక్తి అనేది ఉంటుంది. ఆ రెండింటి మధ్యన తేడా గుర్తించడమే వివేచన జ్ఞానం. వివేచన జ్ఞానం కావాలని మనం దేవుణ్ణి అడగాలి. రెండు సత్యమే. కానీ ఆ రెండింటి మధ్యన చాలా తేడా ఉంది. ఆ తేడాను గుర్తించడమే ఏమంటారు? వివేచన జ్ఞానం అని పిలుస్తారు. సరే, తర్వాత మనం ఆ వివేచన జ్ఞానాన్ని మనము ఏం చేసుకోవాలి? దేవుని దగ్గర నుంచి అడిగి సంపాదించుకోవాలి. ఆ వివేచన జ్ఞానం అనేది ఒక వరం పిల్లల. తర్వాత నెక్స్ట్ సత్యము మరియు అసత్యము రెండింటిని కూడా మరి వాటి మధ్యన ఉన్నటువంటి తేడాను మనము గ్రహింపు చేసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మానవాతీతమైనటువంటి జ్ఞానాన్ని వివేచన జ్ఞానం అంటారు. ఆ తర్వాత మరి ఈ యొక్క వివేచన జ్ఞానం అనేది రెండు సత్యాలకు మధ్యన ఉన్నటువంటి తేడాను గుర్తించడము వివేచన జ్ఞానం అంటారు. ఇది మానవాతీతమైనటువంటి దైవిక సంబంధమైనటువంటి ఒక అసాధారణమైనటువంటి దైవిక జ్ఞానము, వివేచన జ్ఞానము అని మనము గుర్తించాలి. అందరు మనుషులానే ఉంటారు, అందరు మనుషులే. కానీ మంచోళ్ళు ఎవరు, అందులో చెడ్డవాళ్ళు ఎవరు అనేది గుర్తించగలిగేది వివేచన జ్ఞానం. వివేచన జ్ఞానం లేకుంటే అందరూ ఒకటే అనుకుంటారు. అందరూ విశ్వాసులే అంటారు, అందరూ మాస్టర్లే అంటారు, అందరూ రకరకాలు ఇంకా ముందుకు వెళ్ళిపోవచ్చు మళ్ళీ అట్లా. కాబట్టి మనం ఎవరు ఏంటి అనేది మనం గుర్తించగలిగే స్థాయిలోకి మనము వెళ్ళాలంటే ఏం కావాలి? మనకు వివేచన జ్ఞానం కావాలి. ఆ వివేచన జ్ఞానం సంపాదించుకుంటే మనం కూడా
దేవుని ఉన్నత స్థానానికి వెళ్ళడానికి అవకాశము ఉంటుంది. ఉన్నత స్థితికి వెళ్ళాలి. మరి వివేచన జ్ఞానము సంపాదించుకో. వివేచన జ్ఞానం సంపాదించుకునేటప్పుడు మనుషుల యొక్క పోరాటాలు ఉంటాయి, మనుషుల పోరాటాలు ఉంటాయి. మరి వాటిని సంపాదించుకోలేకుండా అపవాది కూడా అడ్డగించుకునే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనం వివేచన జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఎవరు ఎలాంటి వారు, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో ఎంతసేపు మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు, ఎవరింటికి వెళ్తే ఎంతసేపు ఉండాలి, ఎవరింటికి వెళ్తే ఎంతసేపు ఉండకూడదు, అవన్నీ కూడా జ్ఞానము కలిగి జీవించాలి. జ్ఞానం ఉండాలి. దాన్ని ఏమంటారు? వివేచన జ్ఞానము అంటారు. జాన్ వెస్లీ గారు తన యొక్క శిష్యులకు మరి బోధ చేస్తూ, తెలియపరుస్తూ, సూచనలు ఇస్తూ సేవకు పంపించేటప్పుడు 5 నిమిషాల కంటే ఎవరింట్లో కూడా ఎక్కువగా 5 నిమిషాల కంటే ఎక్కువగా ఎవరింట్లో కూడా గడపగాకండి. వ్యర్థంగా సమయము వృధా చేయొద్దండి. చాలా సమయము విలువైనది. కాబట్టి స్వార్థ ప్రకటించి వెళ్ళిపోతుండండి. స్వార్థ ప్రకటించి వెళ్ళిపోతూ ఉండండి. వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోండి, మరి సెలవు తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పేవాడు. సరే, కాబట్టి మనం ఎక్కడ ఏం చేయాలనేది తెలుసుకునేది వివేచన జ్ఞానం. ఎవరు ఎలాంటి వారు అనేది తెలుసుకునేది వివేచన జ్ఞానం. ఎప్పుడు ఏం చేయాలనేది తెలుసుకునేది వివేచన జ్ఞానం. ఎక్కడికి పోవాలి, ఎక్కడికి పోకూడదు అనేది తెలుసుకునేది వివేచన జ్ఞానం. ఎక్కడికి పోతే ఏమవుతుంది, ఎక్కడికి పోతే ఏం కాదనేది తెలుసుకునేది వివేచన జ్ఞానం. తర్వాత చాలా చాలా డీప్గా విషయాలు, చాలా డీప్ విషయం ఇది. ఈ అర్థం కాదు, చాలామందికి అర్థం కాదు. వివేచన జ్ఞానము సంపాదించుకుంటేనే అర్థమవుతుంది. కాబట్టి భక్తిని కొనసాగిస్తూనే ఉన్నారు, అందరూ భక్తి మార్గంలోనే ఉన్నాం. కానీ అందులో ఏది నిజమైన మాటలు, ఏవి అవాస్తవమైనటువంటి మాటలు, ఏవి నమ్మాలి, ఏవి నమ్మకూడదని మనము గ్రహించుకునేదే వివేచన జ్ఞానం. ఖచ్చితంగా వివేచన జ్ఞానాన్ని దేవుని దగ్గర నుంచి అడిగి పొందుకోవాలి. అందుకే ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి పోకూడదు. ఎవరు వాక్యం చెప్తే వాళ్ళ దగ్గరికి కాబట్టి నేర్చుకోవాలి. వివేచన జ్ఞానం కలిగి జీవించాలి. వాక్యము ఎరిగి జీవించాలి. అది వివేచన జ్ఞానం. తర్వాత వివేచన జ్ఞానము లేకపోతే చింతపడాల్సిన పని లేదు. దేవుని దగ్గర అడిగితే వివేచన జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు పిల్లలు. తర్వాత నెక్స్ట్ సామెతల గ్రంథం చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు చదువుతున్నాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5-6 వచనాలు. 3వ అధ్యాయం 5-6 వచనాలు. నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. కాబట్టి మనం ఎవరితో శిష్యరికం చేయాలి, ఎవరి శిష్యత్వంలో ఉండాలి, ఏ గురువు కింద మనం ఉండాలి. కొంతమంది మనకు ఆత్మీయ తండ్రి ఒకరు ఉండాలి. ఆత్మీయ తండ్రి ఎంతమంది ఉండాలి? ఒకరు ఉండాలి. తండ్రులు అనేక మంది ఉన్నారు. తండ్రి అని పిలువబడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ఆత్మీయ తండ్రి ఒక్కడే. ఆత్మీయ తండ్రి ఒక్కడే ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మీకు ఉండాలి, నాకు కూడా ఉండాలి, అందరికీ ఉండాలి. ఆత్మీయ తండ్రి ఉండాలి. ఆ ఆత్మీయ తండ్రిని ఎన్నుకునే విషయంలో మనకు కావాల్సింది ఏంటంటే ఏం కావాలి? వివేచన జ్ఞానము కావాలి. ఎవరిని ఆత్మీయ తండ్రిగా ఎన్నుకోవాలి అనేది నేర్చుకోవాలి. నేర్చుకొని రాకపోతే దేవుని అడగాలి, ప్రభా నా ఆత్మీయ తండ్రి ఎవరు నాకు చూపించు అని అడగాలి. అడిగితే యేసయ్య చూపిస్తాను. మన ఆత్మీయ తండ్రి ఎవరు అనేది చూపిస్తే ఆయన యొక్క మాటలు వింటూ ఆత్మీయంగా ఎదగడానికి అవకాశము ఉంటుంది. మరి గురువులు అనుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు, కానీ మనకు ఆత్మీయ తండ్రి ఒక్కడే. మరి సేవకులు అనుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు, కానీ ఆత్మీయ తండ్రి ఒక్కరు ఉండాలి. కాబట్టి
తర్వాత నెక్స్ట్ మనము మన యొక్క సుబుద్ధిని ఆధారము చేసుకునకుండా మనం పూర్ణమైనటువంటి హృదయంతో దేవుని మీద నమ్మకము ఉంచినట్లయితే, మరి మన యొక్క ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి మనం ఒప్పుకున్నట్లయితే, అప్పుడు ఆయన మీ యొక్క త్రోవలను మన త్రోవలను సరళం చేసే దేవుడుగా ఉన్నాడు. అపోస్తులైనటువంటి పౌలు కూడా శిష్యులతో కూడా మరి ఈ యొక్క వివేచన వరాన్ని, ఆత్మల వివేచన వరాన్ని, వివేచన జ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోమని తెలియపరుస్తూ ఉండినారు, ప్రోత్సాహపరిచేవారు. ఆత్మల వివేచన వరం, ఆత్మల వివేచన వరం ఎక్కడికంటే అక్కడికి బస్సు ఎక్కి వెళ్ళిపోయి మీటింగ్లో పాల్గొనేది కాదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అనేది తెలుసుకోవాలి. అదే ఏమంటారు, దాన్ని ఏమంటారు, ఆత్మల వివేచన వరం అంటారు. ఎవరిని సంఘానికి సేవకుడిగా పిలుచుకొచ్చుకోవాలి, వాక్య పరిచర్య ఎవరితో చేయించుకోవాలి, ఎవరితో చేయించుకోకూడదు, ఏంటి పరిస్థితి అనేది తెలుసుకోవడము ఆత్మల వివేచన వరం. కాబట్టి ఎవరినంటే వాళ్ళను తీసుకొచ్చుకొని వాళ్ళలో ఉన్నటువంటి శాపం అంతా మన సంఘంలోకి వృద్ధించుకోకూడదు. కాబట్టి దాన్ని ఏమంటారు, ఆత్మల వివేచన జ్ఞానం లేదా వివేచన వరం. అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఏదో బాగా చెప్తున్నాడు అని చెప్పేసి బాగా చెప్పడం కావాల్సింది. బాగా చెప్పడం కాదు, దేవుని చేత ఏర్పరచబడినాడా లేదా, దేవుని చేత పిలువబడినాడా లేదా, ఆత్మీయుడా కాదా, ఆత్మవరాలు కలిగిన వాడా కాదా అనేది మనము బేరేజ్ వేసుకోవాలి. ఎవరైతే అందరి సేవకులే, ఎవరు పిలిస్తే ఎవరి దగ్గర పోయి వింటే ఏమి అని అంటే నష్టపోయేది మనమే, ఇబ్బందులు పాలయ్యేది మనమే. కాబట్టి అది చాలా ఎంత కీడు తెచ్చుకుంటుందో దాన్ని అంతటినీ ఎదుర్కోవడానికి మరి సిద్ధంగా ఉండాలి. విరోధమైనటువంటి అపవాదికి అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్ల గురించి తెలుసుకోవాలి. దయ్యాల జ్ఞానంగా తెలుసుకోవాల్సింది అపవాది యొక్క తంత్రములను ఎరిగిన వారుగా మనము ఉండాలి. దయ్యంలో పోదేందు లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు, కానీ వాటి యొక్క పనులు ఏంటి, ఏ విధమైనటువంటి పనులు చేసి సంఘాలలో ప్రవేశిస్తున్నాయి, అవి అపవాది తంత్రాలు మనము ఎరిగిన వారంగా ఉండాలి. దేవుని ఆత్మ ఎక్కడైతే సంచరిస్తుందో అక్కడికి వెళ్ళాలి మనం. ఎక్కువగా జనసమ్మర్దం ఎక్కడ ఉంటారు చెప్పండి, ఎక్కువ మంది ఎక్కడ ఉంటారు చెప్పండి, బస్ స్టాప్, రైల్వే స్టేషన్ అంటున్నారు. కరెక్టే, ఆ రెండు కరెక్టే చెప్పినారు. ఇంకా ఎక్కడైతే జనసమ్మర్దం ఎక్కువ ఉంటుందో అక్కడ ఉంటారు. దేవుని ఆత్మ ఉంటుందా, దేవుని ఆత్మ సంచరిస్తుంటుందా, దేవుని ఆత్మ సంచరిస్తుంటుందా, దురాత్మలు సంచరిస్తూ ఉంటాయి. ఇక్కడ దురాత్మలు సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదు, ఎక్కడ నిలబడాలో ఎక్కడ నిలబడకూడదు, లాడ్జీలలో ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదు అనేది మనము జ్ఞానము సంపాదించుకోవాలి. ఏం చేయాలో ఏమి చేయకూడదు, ఏ నిర్ణయం చేయాలో ఏ నిర్ణయం చేయకూడదు, ఏ నిర్ణయం చేసుకోవాలనేది తెలుసుకోవడమే ఆత్మల వివేచన కలిగి జీవించాలి. వివేచన కలిగి జీవించాలి. తర్వాత నెక్స్ట్ మరి మనము చేసే పని శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క కార్యం చేస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:9-10 వచ్చినాం. ఫిలిప్పీ 1:9 ఎందుకంటే మీరు చేస్తే మీరు వెళ్ళొద్దు అంటే మీరు కోపడతారు. కాబట్టి మరి ఏం చేయాలంటే వెళ్ళమని చెప్తున్నాము, కానీ జాగ్రత్త పాటించండి, బ్రేక్ చేస్తూ పాటించండి, అపవాది క్రియలు లయపరచు వెళ్ళాలి. ప్రేమ తెలివితోను 9:10 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:9-10 వచ్చినాం.
మీరు శ్రేష్టమైన కార్యములను ఆ, వివేచింపగలవారగుటకు ఆ, మీ ప్రేమ తెలివితోను తెలుగుతోను సకల విధములైన అనుభవ జ్ఞానంతోను కూడినదై కూడినదే అంతకంతకు అభివృద్ధి పొందవలననియు అందువలన అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు ఇందువల్ల దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైనా మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలముతో నిండుకొనిన వారై నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు క్రీస్తు దినమునకు నిష్కపటులను నిష్కపటులను నిర్దోషులను కావాలననియు నిర్దోషులు కావాలని ప్రార్థించుచున్నాను ప్రార్థించుచు ఉన్నాను అంటున్నాడు. కాబట్టి మీ ప్రేమ ఎట్లుండాలంటే తెలుగుతో ఉండాలి. తెలుగుతో ఉండాలి. మనం చేసే కార్యం ఏంటి? 9వ వచనంలో మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు ఏది శ్రేష్టమైనది, ఏది శ్రేష్టం, ఏది యోగ్యమైనదో, ఏది మాన్యమైనదో, ఏది రమ్యమైనదో, ఏది ఖ్యాతి గలదో మనము వివేచించి తెలుసుకొని యోగ్యమైనదేదో, మాన్యమైనదేదో, రమ్యమైనదేదో, ఖ్యాతి కలిగినదేదో వాటి మీద మన మనసును ఉంచుకోవాలి. వాటి మీద మన మనసును ఉంచుకోవాలి. ఏది శ్రేష్టమైన కార్యం, ఏది శ్రేష్టమైన కార్యం కాదు, ఏది దేవుని పని, ఏది దేవుని పని కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. అది వివేచించగలగాలి. దేవుని పని ఏది? యేసుప్రభు ఏమన్నాడంటే నన్ను వెంబడించమంటే మా నాయన చనిపోయినాడు నేను పాతి పెట్టి వస్తాను, మా నాయనని పాతి పెట్టి వస్తానంటే మృతులను పాతి పెడతారు. నువ్వు వచ్చి నన్ను వచ్చి వాక్యం నా దగ్గరికి రా. యేసుప్రభు ఏమన్నాడు? మృతులను పాతి పెడతారు, మీరు వచ్చి నన్ను. ఏది యోగ్యమైనదో, ఏది మాన్యమైనదో, ఏది ఖ్యాతి గలదో, ఏది రమ్యమైనదో అది మనం వెంబడించాలి. తెలుసుకోవాలి. అన్ని దేవుని పనులే అని చెప్తే ఏది డూడు వస్తున్న మాది ఇట్లా తల ఊపకూడదు. జ్ఞానం, వివేచన జ్ఞానం కలిగిన వారు అన్నిటికీ తల ఊపరు. అంటే వివేచన జ్ఞానం కలిగి వినాలి. వివేచన జ్ఞానము కలిగి మనము నడుచుకోవాలి. సరే, తర్వాత ఆ విధంగా మీరు శ్రేష్టమైన కార్యమైన వివేచింపగలవారు అగుటకు మీ ప్రేమ మన ప్రేమ ఎట్లుండాలి? తెలివితో ఉండాలి. తర్వాత సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెనని. ఎట్లా మనం అందరం ఏం కావాలి? ఆత్మీయతలో అంతకంతకు అభివృద్ధి పొందాలి. ప్రేమ కలిగిన వారమే అభివృద్ధి పొందాలని. ఇందువలన దేవునికి ఏం కావాలి? మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన అయిన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులు నిర్దోషులు కావాలని ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడంట పౌలు. కాబట్టి ఆ విధంగా మనము ఒకరి కోసము ఒకరము ప్రార్థన చేయాలి. శ్రేష్టమైన కార్యముల మీద దృష్టి పెట్టేవారుగా ఉన్నారు. ఏది శ్రేష్టమైంది? 2 మీటింగ్లే. ఏ మీటింగ్ పోతే ఆత్మీయంగా అభివృద్ధి పొందుతాం, ఏ మీటింగ్ పోతే దయ్యాలు ఎక్కించుకొని వస్తాం. తేడా తెలుసుకోవడమే వివేచన జ్ఞానం వరం పొందుకోవాలి. దేవుని దగ్గర నుంచి అడిగి తెలుసుకోవాలి. కాబట్టి దయచేసి అందుకే మిమ్మల్ని బ్రతిమలాడి ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేయమని చెప్పేది? వరం కొరకు. తర్వాత ఎటువంటి అటాక్స్ అనేటివి జరగకుండా, ఈవిల్ స్పిరిట్ అటాక్స్ జరగకుండా మనము కాపాడుకోవడానికి ఎక్కడంటే అక్కడ తిరగకూడదు. ఎవరింట్లో వాళ్ళ ఇంట్లో దూరకూడదు. అవునా కాదు? కాబట్టి మరి ఆ విధంగా మనము ఏం చేస్తున్నాం? వాళ్ళు మన ఆత్మీయ శ్రేయస్సు కోరినటువంటి మాటలు మాట్లాడుతున్నారా, లేకుంటే ఏ విధమైనటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది మనము
మనము బేరేజ్ వేసుకోవాలి. దాన్ని ఏమంటారు వివేచన వివేచన జ్ఞానం కలిగి జీవించాలి. కాబట్టి సరే, తర్వాత ఆ ప్రకారం దేవుడు మనకు నడిపించును కాక. తర్వాత నెక్స్ట్ 5వ అధ్యాయము 14 వచ్చిన హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14 వచ్చిన జరుగుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:14 5వ అధ్యాయము 14 వచ్చిన. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. కాబట్టి వయసు వచ్చిన వారి గురించి మాట్లాడుతున్నారు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత అంటే అలవాటు చేత, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని సామెత ఉంది కదా. కాబట్టి అభ్యాసం కలిగి ఉండాలి. ఏదైనా కూడా అభ్యాసం చేసుకోవాలి. వాక్యం చెప్పాలని అభ్యాసం ఉండాలి. తర్వాత ఏదైనా పని చేయాలన్నా దాంట్లో అభ్యాసము ఉండాలి. చేసిన వాడే ఉండాలి. డ్రైవింగ్ చేయాలన్నా అభ్యాసం ఉండాలి. అభ్యాసం లేకుండా పని అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ కాదు. కాబట్టి అభ్యాసం చేత మేలు కీడులు ఇక్కడ ఏమున్నాయి? ఇవి మేలు ఉంది, ఒకటి మేలు. ఒక దగ్గరికి పోతే మేలు జరుగుతుంది, ఒక దగ్గరికి పోతే కీడు జరుగుతుంది. మేలు దగ్గరికి పోతామా, కీడు దగ్గరికి పోతామా? మేలు దగ్గరికి పోతాం. మనం అయితే కీడు దగ్గరికే పోతున్నాం కదా. మనకు తెలిస్తే కదా కీడు దగ్గరికే పోతున్నాం. ఏది కీడైందో అదే నిర్ణయం చేసుకుంటున్నాం. కాబట్టి ఏం కావాలి? మనకేం కావాలా? మేలు కావాలి, వివేచన ఎక్కడికి పోతే మేలు జరుగుతుంది, ఆత్మీయ మేలు ఎక్కడికి పోతే జరుగుతుంది అనేది తెలుసుకోవడం వివేచన జ్ఞానం. కాబట్టి వయసు వచ్చిన వారు అభ్యాసం చేత కీడులను వివేచించుటకు, మేలు కీడులను వివేచించుటకు ఏం చేసినారంట? సాధకము చేయబడిన ఏం కలిగి ఉన్నారంట? జ్ఞానేంద్రియాలు. అంటే ఏమేమి ఉన్నాయి? కళ్ళు, చెవులు, ముక్కు, తర్వాత నాలుక, చర్మం. కాబట్టి ఇవన్నీ కూడా ఈ 5 ఏంటివి? జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా మనకు మేలు అనేది ఏదో, కీడు అనేది ఏదో తెలుస్తుంది. అర్థమైంది కదా. సో కాబట్టి ఆ విధంగా బలమైన ఆహారం వారికే తగును. బలమైన ఆహారం ఎవరికి పెడతారు? వాళ్ళకే. బలమైన ఆహారం ఎవరికి పెడతారు? బలహీనలకు పెడతారు. బలమైనటువంటి ఆహారాన్ని బలహీనలకు పెడతారు. కాబట్టి ఆ విధంగా ఆత్మలో బలహీనమైనటువంటి వారికి ఏ ఆహారం కావాలి? బలమైనటువంటి ఆహారము అవసరమై ఉన్నది. కాబట్టి బలమైనటువంటి ఆహారము మనము శరీరకంగా బలమైన ఆహారం తీసుకుంటే బలం కలిగి జీవిస్తాం. కాబట్టి అదేవిధంగా ఆత్మీయతలో బలం సంపాదించుకోవాలంటే మనకేం కావాలి? బలమైనటువంటి ఆహారము కావాలి. ఇంకా మిమ్మల్ని పాలతోనే పోషించాల్సి వస్తుంది. మీరు ఈ పాటికి మీరు అనేకులకు బోధించవలసినటువంటి వారుగా ఉన్నటువంటి మీరు పాలు తాగే స్థితిలోనే ఉన్నారని చెప్పేసి విచారము వ్యక్తం చేసినాడు ఒకసారి పౌలు కదా. కాబట్టి మరి నేను ఇంకా మిమ్మల్ని పాలతోనే పోషించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మీరు బోధకులుగా ఉండాల్సిన వారు, బలమైనటువంటి ఆహారం పుచ్చుకొని బోధకులుగా ఉండాల్సినటువంటి వారు, కానీ మీరు ఇంకా పాలు తాగే స్థితిలో చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తున్నారు అని మరి తను విచారం వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది. సరే, తర్వాత నెక్స్ట్ మరి మనము ముందుకు సాగుదాము. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం జరుగుతుంది. 1 యోహాను 4:1 4వ అధ్యాయము 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. 4వ అధ్యాయము 1వ వచనం. 1 యోహాను 4:1 ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. దేవుని సంబంధమైనవో కావో పరీక్షించాలి. మీరు కూడా నన్ను పరీక్షించాలి, నేను కూడా మిమ్మల్ని పరీక్షించాలి. మీరు వేరే వాళ్ళను పరీక్షించాలి. మనమందరం కూడా వేరే వాళ్ళను అందరిని కూడా మనము పరీక్ష చేయాలి. ఏం పరీక్ష చేయాలి?
దేవుని సంబంధమైన వాడా కాదా? ఏ పరీక్షించాలంట? దేవుని సంబంధమైన వాడా కాదా అనేది పరీక్ష చేయాలంట. అందరినీ నమ్మకూడదు అంటున్నాడు. ప్రతి ఆత్మను నమ్మక. ఆత్మలు అంటే ఎవరు? మనుషులు. మనుషులో దేవుని యొక్క ఆత్మ ఉంటుంది కాబట్టి అందరూ వినాలి. అందరు ఆత్మలను నమ్మక. అందరు ఆత్మలను నమ్మక. మరి అన్ని ఆత్మలను, ప్రతి ఆత్మను నమ్మక. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. లోకంలోనికి ఏం చేస్తారంట? అనేక అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. కాబట్టి మరి దేవుడు పిలిచాడా లేదా అనేది పరీక్ష చేసుకోవాలి. ఈయన దేవుడు నిజంగా పిలిచినాడా లేదా పరీక్ష చేయాలి. ఆయన ఉద్రేకంతో వచ్చినాడా? ఒక ఊరికి పోతే, మొన్ననే ఒక ఊరికి పోతే ఒక పెద్ద దేవుని సేవకురాలు, ఒక పెద్ద ఆమె వృద్ధురాలు, మరి ఆమె అంటుంది, దేవుడు పిలిచినాడనేది మేము నమ్మము, దేవుని దర్శనాలు అనేటివి మేము నమ్మము, దేవుడు మాట్లాడినాడు అనే విషయాలు మేము, సేవకు రమ్మని దేవుడు పిలిచినాడనే మాట నమ్మరంట. మరి తన సొంత ఉద్రేకంతో దేవుని సేవకు వచ్చిందా? మరి నమ్మకపోతే, దేవుడు పిలవకపోతే నువ్వు ఎట్లా వచ్చినావు దేవుని సేవకు? దేవుడు పిలిస్తే రావాలి. దేవుడు పిలవకుండా వచ్చినావంటే దేని ప్రకారం వచ్చినట్లు? సొంత ఆలోచనలతో వచ్చినట్లు. కాబట్టి అక్కడ సంఘంలో ఏమాత్రం దేవుని కార్యము ఎవరి ఇళ్లలో పోయినా కూడా దేవుని కార్యాలు లేవు. సున్నా. ఎన్ని ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందో ఆమెకి. కొడుకు కూడా సేవకుడే. మళ్ళా ఇంకొక ఊరికి పోతే ఇంకొక ఆయన ఉద్యోగం చేస్తూ రిటైర్డ్ అయినటువంటి ఒక వ్యక్తి, ఆయన మాట్లాడుతున్నాడు, మేము సంచులు తగిలించుకుని వచ్చే వాళ్ళను ఇళ్లకు రాని, మా నాయన పెద్ద సేవకుడు ఈ సంఘంలో, ఈ ఊర్లో మొట్టమొదటి సేవకుడు మా నాయన అని చెప్పేసి చెప్తున్నాడు. సంచులు తగిలించుకునే వాళ్ళను రానియడంట, ఇళ్ళకు రానియడంట. అదే నిజమైన ప్రేమ, దేవుని ప్రేమనేనా? అదే నా సంఘానికి నేర్పించేది. చూడండి ఎలా మాట్లాడుతున్నారో చూడండి. కాబట్టి ఎప్పుడు చూసినా కూడా అట్లాంటి మాటలే మాట్లాడుతుంది. ఎప్పుడు పోయినా అదే మాటలు. ఏ మాత్రం కొంచెం కూడా మార్పు రావడం లేదు. ప్రభావ వీళ్ళ బంధువులందరినీ రక్షించు ప్రభావ, వీళ్ళ బంధువులు ఎవరు నరకానికి పోకూడదు ప్రభావ అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన వేరే విధంగా అపార్థం చేసుకుంటున్నాడు. వాళ్ళందరూ నరకానికి పోయేటట్టు చేయ ప్రభావ అని ప్రార్థన చేసినట్టు. ఎందుకు పోతారు నరకానికి? మా వాళ్ళంతా దేవుని సేవకులు, మా వాళ్ళు నరకానికి ఎందుకు పోతారని మాట్లాడుతున్నారు. చూసారా ఎంత అస్సలు చీకటి, ఎంత చీకటి ఉంది ప్రభావ. ఆయనకు కొడుకు చచ్చిపోయినాడు కూడా బుద్ధి రాలే. ఇంకా ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులలో సంఘ పెద్దలు ఉన్నారు. ఘోరమైనటువంటి స్థితులలో ఉన్నారు. ఇతరులను ప్రేమించలేనటువంటి స్థితులలో ఉన్నారు. చాలా 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 విచారకరమైనటువంటి విషయం. అందరూ అలా లేరు. అందరూ కాదు, కొంతమంది, 2 3 నూటికి 2 3 4 క్రైస్తవులలో. కాబట్టి ఆ విధంగా మరి ఉన్నటువంటి వారు ఉన్నారు కూడా. కాబట్టి ప్రతి ఒక్క ఆత్మను నమ్మక అని వాక్యము చెప్తా ఉంది. ప్రతి ఒక్క ఆత్మను నమ్మక. అతను దేవుని సంబంధమైన వాడా? వాళ్ళు అసలైన వాళ్ళని రానిచ్చుకోకుండా, వాళ్ళు అసలైన వాళ్ళు కాకుండా దేవుని సేవకులు రానియడం లేదు. అది వాళ్ళకి అర్థం కావడంలే. అసలు మనం అసలైన వాళ్ళమా కాదా అనేది మనం పరీక్ష చేసుకోవాలి. దేవుడు మనల్ని పిలిచినాడా లేదా అనేది మనం పరీక్ష చేసుకోవాలి. వాళ్ళు పరీక్ష చేసుకోవాలి. ఎవరికి వారు పరీక్ష చేసుకోవాలి. ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోవాలి. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. పాపలనే పిలవచ్చినాని అంటున్నాడు. సంచులు పట్టుకొచ్చిన వాళ్ళందరినీ తరమని చెప్పలే యేసు ప్రభు. చెప్పినాడా? సరే, తర్వాత నెక్స్ట్ ఆ విధంగా దేవుని చిత్తాన్ని చేసేవారుగా మనము ఉండాలి. దేవుని యందు ఆనందించేవారుగా ఉండాలి. దేవుని రాజ్యాన్ని కట్టేవారుగా ఉండాలి.
దేవుని కొరకు జీవించేవారుగా ఉండాలి. అనేకుల కోసం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. స్త్రీలు అయితే రోడ్డు మీద అరుగులు ఉంటాయి, కాంపౌండ్ వాళ్ళ బయట. పొద్దు నుంచి సాయంత్రం దాకా, పొద్దున్న చూస్తే ఒకసారి రోడ్డు మీద అరుగుల మీదనే, సాయంత్రం మళ్ళా చూస్తే వాళ్ళు మళ్ళీ అదే సేమ్ అరుగుల మీదనే అక్కడనే పొద్దు నుంచి సాయంత్రం దాకా అరుగుల మీదనే ఉంటున్నారు కొంతమంది. ఒకరో ఇద్దరు ముగ్గురు నలుగురు. ఏం కావాలి వాళ్ళకి? లోక సంబంధమైనటువంటి వ్యవహారాలు కావాలి. పోయేటోళ్ళు ఆయన ఏం చేస్తున్నాడు, ఈమె ఏం చేస్తుంది, వాడు ఎవరు, ఆమె ఎవరు, ఇవే కావాలి, కథలు కావాలి. ఎంత ఘోరమైన కూర్చొని, స్త్రీలు కూర్చొని కలిసి కూర్చోబెట్టుకొని ప్రార్థన చేయడమ్మా అంటే, పొద్దున్న లేచిన పొద్దున అక్కడే అరుగు మీద, సాయంత్రం మళ్ళా పోయేటప్పుడు కూడా అదే అరుగు మీదనే ఉంటారు. ఇంకా అట్లనే చెప్పినది కూడా బుర్రకు ఎక్కడం. ఇంత ఘోరం, అంత బాధ కలిగినటువంటి విషయం అంటే, ఎంత బాధ కలిగిస్తుందంటే అంత బాధ కలిగిస్తుంది. సరే తర్వాత వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి దినములు చెడ్డవి కనుక సమయం పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునేది. కాబట్టి చూసుకోవాలి. దినములు చెడ్డవి కాబట్టి సమయాన్ని పోనీయకూడదు. సమయం పోతే సమయం రాదు మళ్ళా. కాబట్టి ఏడ్చే పరిస్థితులు రాకముందే మనము మోకరించి ప్రార్థన చేసే పరిస్థితులు తెచ్చుకోవాలి. కాబట్టి నీ కుమార్తెలకు రోదన విద్య నేర్పుడని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి తర్వాత నెక్స్ట్ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీ 4:12. హెబ్రీ 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై రెండంచులు గల బలం గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించున్నంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హృదయం యొక్క ఆలోచనలను తలంపులను శోధిస్తూ ఉందంట. ఏంటిది శోధించేది? దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యము చెప్తే ఇష్టం లే. అదే వేరే ఏదైనా కథలు చెప్తే బాగా ఇష్టపడతారు. ప్రార్థన చేసుకోలేదు, ప్రార్థన చేసుకోలేదు. వాక్యం అస్సలు బొత్తిగా వాక్యం విందామని, అరే ఇంత దూరం వచ్చినాడే, ఏంటివి, ఎందుకు వచ్చినాడు, ఏం సంగతి, ఏమి దేవుడు నాతో మాట్లాడాలని ఆయనను పంపించినాడు, ఏమన్నా విందాము, దేవుని ఉద్దేశం ఏంటో కనుక్కుందాం, ఇంత దూరం రావాలన్నా. మాకు దండే మంది సేవకులు ఉన్నారు. దండే మంది ఎవరున్నారట? ఆత్మ సంబంధమైన వ్యక్తి, ఆత్మ లేకపోతే శరీర సంబంధమైన వ్యక్తి తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. దాన్ని కనుక్కునే వారంగా ఉండాలి. ఆ తర్వాత మరి వివేచన జ్ఞానాన్ని ప్రార్థన ద్వారా పొందుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. తర్వాత ఆ విధంగా దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే, రెండంచులో వాడగలిగినటువంటి సజీవమై బలం కలిగిన రెండంచులో వాడిగల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది. కాబట్టి మరి వాక్యము ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించినంత మటుకు దూరుతుంది. హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది. ఏ విధమైన ఆలోచన చేస్తున్నాడు, దేవుని గురించి ఏ విధమైన ఆలోచన కలిగి ఉన్నది, ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు, మనుషుల గురించి ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు అని మరి దేవుని యొక్క వాక్యము తలంపులను మరి ఆలోచనలను శోధిస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనలో తప్పు ఉంటే మనము ఎత్తి చూపిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలా? యేసు రక్తంలో కడగబడుతూ దేవునికి ఇష్టంగా మనము మార్చబడుతూ ఉండాలి. ఆ తర్వాత దేవుని యొక్క సారూప్యంలోనికి ఎదగాలి. అందుకే మోకరించి ప్రార్థన చేయండి, దండం పెట్టి చెప్తాను. ఆయన ప్రార్థన చేయండి ఆయన అంటే వ్యవహారం కొట్టి 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 కాబట్టి ఆ విధంగా లేకుండా
దేవుని చిత్తాన్ని గమనించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఆ తర్వాత 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువు. 1 కొరింథీ 2 14-15 వచనాలు. 2 కొరింథీ 1 కొరింథీ 2 అధ్యాయము 14-15 వచనాలు. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహింపడు. ప్రకృతి సంబంధమైన వ్యక్తి, దేవుని ఎరగని వ్యక్తి, దేవుని నమ్మని వ్యక్తి, పాపాలు పశ్చాత్తాపం కలగని వ్యక్తి, ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తి దేవుని యొక్క ఆత్మ విషయాలను గ్రహించుకోలేడు. చెప్తుంటే కూడా అర్థం కాదు, అర్థము కాదు అటువంటి వాళ్ళకు. కాబట్టి మరి ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను మరి గ్రహించుకోలేడు. కాబట్టి 2వ అధ్యాయం 14 వచనంలో అంగీకరింపడు. దేవుని ఆత్మ సంబంధమైన విషయాలను ఒప్పుకోడు, అసలు ఒప్పుకోడు, అంగీకరింపడు. అవి అతనికి వెరితనంగా ఉన్నాయి. ఎగతాళి చేసేటటువంటి పరిస్థితులలో ఉంటారు వాళ్ళు, ఎగతాళి రకంగా ఉంటారు. తర్వాత లెక్క చేయనట్టుగా ఉంటారు, విననట్టుగా ఉంటారు, నాకు కాదులే చెప్పేది అన్నట్టుగా ఉంటారు. వినేటోళ్ళు దండిగా మంది ఉన్నారులే అనుకుంటారు. మరి ఆ విధంగా వెరితనంగా ఉన్నాయి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపరాడు. అవి ఆత్మానుభవం, వివేచన జ్ఞానం ఉన్న వాళ్ళకే, ఆత్మానుభవం ఉన్న వాళ్ళకే ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు, దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయాలు, దేవుని వాక్యంలో అర్థం కానటువంటి విషయాలు అర్థము చేసుకోగలుగుతాడు ఆత్మను సారుడు. మరి ప్రకృతి సంబంధమైనటువంటి మరి మనుషుడు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను అంగీకరింపడు. కాబట్టి మరి మనము గమనించుకొని వివేచన జ్ఞానం అనేది కలిగి జీవించడానికి ప్రయత్నము చేయాలి. ఆ తర్వాత రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. రోమా 12:2 చదువుకుందాం. రోమా 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనం ఉండటం వలన రూపాంతరము ఉంది. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరించి అనుసరింపక ఉత్తమమైనది ఏదో, ఆ తర్వాత అనుకూలమైనది ఏదో, సంపూర్ణమైన దేవుని యొక్క చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనం ఉండటం వల్ల రూపాంతరము పొందుడి. కాబట్టి మనం ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకునే వారంగా ఉన్నామా, లోకానుసారంగా నడుచుకునే వారంగా ఉన్నామా, లోక పద్ధతులను, లోకాచారాలను అనుసరించి నడుచుకునే వారంగా ఉన్నామా, లోక మర్యాదలను పాటించే వారంగా ఉన్నామా అనేది మనము ఆ విధంగా పరీక్ష చేసుకోవాలి. ఒకసారి నేను కాలేజీలో పనిచేసే రోజుల్లో ఒక ఫోటో పెట్టారు, అక్కడ దండ వేసినారు. ఒక వ్యక్తి యొక్క ఫోటో, ఒక దేశ నాయకుడి యొక్క ఫోటో. అందరు పోతున్నారట, ఆగి నిలబడి దండాలు పెట్టుకొని పోతున్నారట. నేను స్టాఫ్ రూమ్లో పోతున్నాను. నువ్వు స్టాఫ్ రూమ్లో పోతున్నావు అది చూడని కూడా చూడలే, నువ్వు ఫోటో అట్లే పోతున్నావు అని ఒక అతను ఏమంటారు పాయింట్ అవుట్ చేస్తాను. కాబట్టి లోక మర్యాదను అనుసరించి నడుచుకునే వారంగా కాకుండా మర్యాద అనేది ఆ వ్యక్తి మీద మర్యాద అనేది హృదయంలో ఉంటుంది, పైకి చూపించుకునేది కాదు. అది ఆ మనిషి ఉన్నప్పుడు అన్నం పెట్టరు, బతుకున్నప్పుడు. మనిషి బతుకున్నప్పుడు కాల్చి చంపుతారు, మనిషి ఉన్నప్పుడు లెక్క చేయరు. లేకపోతే వేరే రకాలైనటువంటి ట్రీట్మెంట్లు చేస్తూ ఉంటారు. అతన్ని దూషించుకుంటా, ద్వేషించుకుంటా, ఎగతాళి చేసుకుంటా, హీనపరుచుకుంటా, ఆయనను లెక్కలైనటువంటి మాటలన్నీ మాట్లాడుతాను, దూషించి బూతులు మాట్లాడుతూ ఉంటారు.
ఆ చనిపోయిన తర్వాత ఫోటో పెట్టి పూజిస్తారు కదా. అంటే ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకునే వాళ్ళంగా కాకుండా మరి మనము సజీవమైనది ఏదో దేవునికి అనుకూలమైనది, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాము. ఇటు సేవ మీకు ఉత్తమైనది. కాబట్టి మరి లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైనటువంటి విధంగా, అనుకూలమైనటువంటి విధంగా మనము సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనము ఉండటం వలన రూపాంతరము పొందుడి. ఆ తర్వాత 7వ అధ్యాయం యోహాను సువార్త 7:24 చూద్దాం. 7వ అధ్యాయం 24 వచ్చినాము చూద్దాము. 7:24 7 యోహాను సువార్త 7:24 7వ అధ్యాయము 24వ వచనం. వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైనటువంటి తీర్పు తీర్చుడి అనెను. వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి అనెను. కాబట్టి వెలుచూపును బట్టి అంటే పైకి కనిపించే విషయాలను బట్టి, ఆ చూసిన విషయాలను బట్టి అది నిజమని చెప్పేసి నమ్ముకునే రకంగా మనము ఉండకూడదు. చూసినటువన్నీ నిజమని నమ్మేవారంగా మనము ఉండకూడదు. వెలుచూపును బట్టి తీర్పు తీర్చకూడదు. అట్టటోడు ఇట్టటోడు అని చెప్పేసి అక్కడ గమనించినటువంటి విషయాన్ని బట్టి మనము తీర్పు తీర్చే విధంగా అందుకే ఇట్లా జరిగింది. ఆయన అక్కడ కనపడాడు కాబట్టి ఆయనకు అట్లా జరిగింది, అట్లా జరగాల్సిందే అని చెప్పేసి తీర్పు తీర్చే విధంగా మనము వెలుచూపును బట్టి తీర్పు తీర్చుకో న్యాయమైనటువంటి తీర్పు తీర్చుడి అని. కాబట్టి మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. మత్తయి 10:16 10వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను కనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులై ఉన్నది. ఎట్లుండాలంటే మనము తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను కనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులై ఉన్నది. కాబట్టి మనము దేవుడు యేసు ప్రభువు ఎవరి మధ్య పంపుతున్నాడు? తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా పంపుతున్నాడు. తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలు పంపితే ఏ విధంగా ఉంటుంది అని చంపుకొని తింటాయి. కాబట్టి ఆ విధంగా అటువంటి క్రూరమైనటువంటి తోడేళ్ళ లాంటి మనుషుల మధ్యకు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. కాబట్టి కనుక పాముల వలె ఏ విధంగా ఉండాలంట? వివేకం కలిగి ఉండాలి. పాము చాలా వివేకం కలిగి ఉంటారు. కాబట్టి పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులై ఉండుడి. కాబట్టి అపాయం ఏదనేది చూస్తూ ఉంటుంది. అపాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఏ యాంగిల్ నుంచి అపాయం వస్తుంది అని గమనిస్తూ ఉంటుంది పాము. కాబట్టి పాముల వలె వివేకులను పావురముల వలె పావురములు శాంతికి సూచనగా తెలియపరుస్తూ ఉంటారు కదా. పరిశుద్ధాత్మ దేవునికి కూడా సూచనగా వాక్యములో మనము చదువుకోవచ్చు. కాబట్టి పావురముల వలె నిష్కపటులుగా జీవించాలి. కపటం లేనటువంటి వారుగా మనము జీవించే విధంగా ఉండాలి. ఆ తర్వాత మరి సామెతల గ్రంథము 15వ అధ్యాయం 14 వచ్చిన చదువుకుందాం. 15:14 సామెతలు. మీకు బైబిల్ లేకపోతే ఒక బైబిల్ కొనుక్కొని చదవండి, చదవడం ఆరంభించండి. సామెతల గ్రంథము ప్రార్థన బైబిల్ తెచ్చుకోవాలి. సామెతలు 15వ అధ్యాయము 14వ వచనం. 15వ అధ్యాయము 14వ వచనం. బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెతుకును, బుద్ధిహీనులు మూఢత్వము బుద్ధించెదరు. బుద్ధిమంతుని మనస్సు జ్ఞానం వెతుకును, బుద్ధిహీనులు మూఢత్వము బుద్ధించెదరు. కాబట్టి మనము బుద్ధిమంతుని వలె మనము జీవించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. బుద్ధిమంతులమైతే మనము దేవుని యొక్క జ్ఞానాన్ని వెతుకుతూ ఉంటాం.
దేవుని యొక్క వాక్యాన్ని వెతుకుతాం, దేవుని యొక్క వాక్యాన్ని వెతుకుతాం, దేవుని యొక్క ఆత్మజ్ఞానాన్ని వెతుకుతాం. బుద్ధిమంతులమైతే దేవుని యొక్క మనస్సు ఎలా ఉంటుందో, దేవుని మనస్సు మన పట్ల ఏ విధంగా ఉందనేది జ్ఞానం కొరకు, ఆ యొక్క దేవుని మనస్సును గురించినటువంటి జ్ఞానం కొరకు మనము వెతుకుతాం. తర్వాత బుద్ధిహీనులు మూఢత్వం భుజించరు. బుద్ధిహీనులు అయితే ఏం చేస్తారు? మూఢత్వాన్ని భుజిస్తారు. కాబట్టి ఆ లోకస్తుల మాదిరి మనం వివరించే వారంగా ఉండకూడదు. కొంతమంది దేవుని సన్నిధానానికి వస్తారు, దేవుని సన్నిధానానికి వచ్చి ఆ సెల్ ఫోన్ తీసుకొని, సెల్ ఫోన్లో బైబిల్ తీసుకొని చూస్తూ ఉంటారు. సెల్ ఫోన్ తీసుకొని బైబిల్ చూస్తుంటారు. కొంతమంది సగానికి బైబిల్ మూసి పెడతారు. అట్లాంటి పనులు మనము దేవుని పిల్లలమైనటువంటి మనము అలాంటి పనులు చేయకూడదు. క్రమబద్ధం నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాలి. ఎవరు నేర్పిస్తారు? మనం నేర్చుకోవాలి. వాటి చిన్న విషయాలు కాదు కదా, ఆత్మీయ విషయాలు నేర్పించినప్పుడు నేర్చుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. తర్వాత నెక్స్ట్ 15వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాం. 15:21. బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము. 15:21. సామెతలు 15:21. బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము. వివేకం గలవాడు చక్కగా. కాబట్టి మనకు మనం చక్కగా ప్రవర్తించడం లేదంటే అర్థం ఏంటంటే మనకు వివేకము లేదని అర్థం. కాబట్టి వివేకము కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి వివేకము దేవుని దగ్గర నుంచి అడగాలి. వివేకం దేవుని దగ్గర నుంచి అడిగి సంపాదించుకోవాలి. బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరం. మూఢత సంతోషకరం. ఎవరికంటే బుద్ధి లేని వానికి మూఢతనే సంతోషకరం. వాని మూర్ఖత్వమే వానికి సంతోషం. కాబట్టి మూర్ఖమైనటువంటి పనులు చేసి అందులో వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ట్రైన్ వస్తూ ఉంటుంది. ట్రైన్ దగ్గర నిలబడి ఎవరో తీస్తూ ఉంటారు. దగ్గర నిలబడతాడు. ఏమైతుంది? చెయ్యో కాలు తగిలితే కింద పడతాడు, అవతల వయసు పడతాడు. లేదంటే ఆ ట్రైన్ డ్రైవర్ గమనించి ఏం చేస్తాడు? జెండా కర్ర ఉంటుంది, జెండా కర్ర తీసుకుని గట్టిగా కొడతాడు. కాబట్టి ఆ విధంగా మరి బుద్ధి లేని పనులు చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి వాడు చేసే పనులు మూఢత వానికే సంతోషకరం. వేరే వాళ్ళకి సంతోషంగా ఉండదు. అది చూస్తుంటే వాడు చచ్చిపోతాడేమో, వాడు కింద పడతాడేమో, వారికి అపాయం కలుగుతుందేమో అని భయం కలుగుతూ ఉంటుంది ఇతరులకు. కాబట్టి వివేకం గలవాడు చక్కగా ప్రవర్తించేవాడుగా ఉంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ మరి 18వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. 18-15. జ్ఞానుల చెవి తెలివిని వెతుకును, వివేకం గల మనస్సు తెలివిని సంపాదించును. జ్ఞానుల యొక్క చెవి ఎవరిని వెతుకుతుందంట? తెలివిని. దేవుని యొక్క సన్నిధానానికి వెళ్దాము, దేవుని సన్నిధానంలో నేర్చుకుందాం. చెప్పే దానికంటే నేర్చుకునేవాడు గొప్పవాడు అవుతాడు. చెప్పేవాడికంటే నేర్చుకునేవాడు ఎప్పుడు కూడా వినేవాడు ఎప్పుడు కూడా గొప్పవాడు అవుతాడు. చిన్నప్పుడు నేను చదివాను ఒక చోట, ఎప్పుడు కూడా మౌనంగా ఉండాలి, ఎప్పుడు కూడా వినడానికి చెవి యొక్కాలి. కాబట్టి ఇప్పుడు కూడా దేవుని యొక్క మాటలు చెవి యొక్కడానికి ఇష్టపడాలి, దేవుని మాటలు నేర్చుకుంటూ ఉండాలి. బుద్ధిహీనం దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటారంటే బుద్ధిహీనమైన మాటలు నేర్పిస్తాడు. బుద్ధిహీనవాడెవరో బుద్ధి గలవాడెవరో తెలుసుకోవడమే వివేచన, జ్ఞానం. అది లేకపోతే మనం ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నట్టుగా. కొత్త సంవత్సరాలు క్రిస్మస్ అయిపోతుంటుంది, తర్వాత జనవరి వస్తుంది, అన్నీ అయిపోతుంటాయి, వస్తూనే ఉంటాయి, పోతుంటాయి. అని ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నట్టుగా ఉంటాం మనం. అలా ఉండకుండా మనం ఏం చేయాలో బుద్ధిని సంపాదించుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. తర్వాత నెక్స్ట్ దేవుని దగ్గర నుంచి ఆ వివేచన జ్ఞానాన్ని సంపాదించుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. తర్వాత మరి 119 కీర్తన 119 125 చూద్దాము. కీర్తన 119 125 చూద్దాం. 119 125. నేను 119 125. నేను నీ సేవకుడను,
నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగజేయము. నేను నీ సేవకుడను, నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలగా చేయి. ఎప్పుడన్నా మనం ఇట్లా జ్ఞానం ఈ ప్రభావం అడిగినామా? అడగకపోతే మనము అడుగుదాం. వీళ్ళు ఎవరికైనా జ్ఞానం పొందగలనడలా అతడు యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా దయచేసే దేవుడు. కాబట్టి అడుగుడు ఇవ్వబడిన వెతుకుడే తట్టుడికి ఇవ్వబడని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మనం దేవుని ఏం అడగాలి? వివేచన జ్ఞానము, వివేచన వరము అనుగ్రహించుకోవా నాకు ఎప్పుడు ఏం చేయాలో, ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలో వివేచన జ్ఞానం నాకు అనుగ్రహించుకోవా అని మనము అడగాలి. ఆ తర్వాత ఆత్మవరాల గురించి 1 కొరింథీ 12వ అధ్యాయము 8 నుంచి 11 వరకు దేవుడు ఒకరికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యాన్ని ఇచ్చాడు, మరొకరికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యాన్ని ఇచ్చాడు, మరొకరికి ఆత్మను అనుసరించి ఆత్మ వల్లనే విశ్వాసాన్ని అనుగ్రహించాడు, మరొకరికి ఆత్మ వల్లనే స్వస్థపరిచే వరాలను ఇచ్చాడు, మరొకరికి అద్భుత కార్యాలను చేసే శక్తిని దేవుడు అనుగ్రహించాడు, ఆత్మ వల్లనే అనుగ్రహించాడు. కాబట్టి వాటన్నిటినీ కూడా మనము పొందుకొని వివేచన కలిగి మరి ఎవరికి ఏ మాటలు చెప్పాలో వాళ్ళకి ఆ మాటలు చెప్పాలి. ఎవరి ముందు మనం మాట్లాడాలో వాళ్ళకే, వాళ్ళ గురించినటువంటి మాటలు వాళ్ళ ముందే మాట్లాడాలి. వేరే వాళ్ళ ముందు వాళ్ళ గురించి మాట్లాడితే మరి చర్చకు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ప్రాపగండా చేస్తారు. ఇట్లా అలానా అన్న ఈ విధమైనటువంటి కార్యం చేసినాడంట. తర్వాత సేవకుడు ఆయన గురించి మాట్లాడుతుండే ఈ మాటలు సేవకుడు ఆయన గురించి చెప్పారు. కాబట్టి మీ అభిప్రాయం అని ఇంకొకరికి పోతుంది. ఆ మాటలు మొత్తం సంఘానికి అంతా అవుతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి లేని వార్తలు పుట్టించకుండా ఉన్న వార్తలు చెప్పుకొని మరి తర్వాత సాక్ష్యాన్ని జడగొట్టకుండా మనము మరి ఈ మధ్య దినాల్లో ఏం చేస్తున్నారు? సెల్ ఫోన్ ఇట్లా పట్టుకొని మాట్లాడుకుంటూ తిరుగుతున్నారు. ఎంత విచారకరమైన విషయం అంటే ఆ సెల్ ఫోన్ పట్టుకొని తిరుగుకుంటా రికార్డ్ చేసి ఎవరి గురించి? వాక్యం గురించి కాదు, దేవుని సేవకుల గురించి మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడే బదులు మోకాల నుంచి ప్రార్థన చేస్తే దేవుడు సమస్యలకు పరిష్కారం ఇస్తాడు కదా అనేది తెలియడం లేదు. మోకరించి ప్రార్థన చేయొచ్చు కదా, చేయకుండా మరి ఆ విధంగా మాట్లాడటం అనేది విచారకరమైనటువంటి విషయం. తర్వాత నెక్స్ట్ ఇంకా మరి 14వ అధ్యాయం 1 కొరింథీ 14వ అధ్యాయము 29 నుంచి 31 వచనాలు చదువుకున్నామా? 1 కొరింథీ 14 29 నుంచి 31 ముగించేద్దాము. 1 కొరింథీ 14వ అధ్యాయము 29 నుంచి 31 నుంచి 31 వరకు 14:29 నుంచి 31 వరకు. సంఘంలోకి వచ్చినప్పుడు ప్రవక్తలు 14వ అధ్యాయం 29 1 కొరింథీ 14:29 నుంచి 31. ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చును. తక్కిన వారు ఏం చేయాలంటారు? తక్కిన వారు వివేచింపవాలంటే మాట్లాడేది కరెక్టా కాదనేది వివేచింపాలి. వాటి మధ్య తేడా తెలుసుకోవాలి, గ్రహించుకోవాలి, గమనించుకోవాలి. అయితే కూర్చున్న వారు మరి ఒక్కరికి ఏదైనా బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనంగా ఉండాలి. రెండో వాడు మాట్లాడేటప్పుడు మొదటివాడు ఏం చేయాలా? వాడు కూడా మాట్లాడకూడదు. ఇద్దరు ఒకేసారి మాట్లాడితే ఇద్దరిది అర్థం కాదు. కాబట్టి ఒకరే మాట్లాడాలి. ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఆ కింద కూర్చున్న వాళ్ళు మాట్లాడకూడదు. ఉద్రేకము, ప్రేరేపణ, ఉత్తేజము కలుగుతుంది. కానీ చెప్పాల్సినది పాయింట్ వేరే విధంగా పోతుంది. ప్రజలకు యథార్థం వస్తుంది, సరైన అర్థం రాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనము దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడే వారంగా మనం దేవుని సన్నిధానంలో కూర్చోవాలి. ఏదంటే అది మాట్లాడకూడదు, ఏదంటే అది ప్రశ్నలు వేయకూడదు. కాబట్టి మరి మనము జాగ్రత్త కలిగి జీవించే వారంగా మనము మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకునే వారంగా మనము ఉండాలి. తర్వాత ఒకరి తర్వాత ఒకడు మాట్లాడాలి. ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చు. ప్రవక్తలు అంటే ప్రవచనాలు చెప్పేవారిని ప్రవక్తలు అంటారు.
వాక్యం చెప్పేవాడిని బోధకులు అంటారు. ప్రవక్తలు అంటే ప్రవచనం చెప్పడం అంటే జరగబోయే విషయాలు చెప్పేది. ప్రవక్తలు అంటే బోధకులు కాదు. జరగబోయే విషయాలు, సంఘానికి జరగబోయే విషయాలు ఏమున్నాయి అవి చెప్పే వాళ్ళను ప్రవక్తలు అంటారు. అవి ఆ యొక్క ఫ్యూచర్లో జరిగే విషయాలను చెప్పేవారు. 2-3 మాట్లాడవచ్చు అంటే ఒకేసారి కాకుండా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలి. ఆ తక్కిన వారు ఏం జరగబోతుంది సంఘంలో అనేది మరి తెలుసుకుంటారు. ఆ విధంగా వివేచిస్తారు. కూర్చున్న మరొకరు ఏదైనా బయలుపరచబడినట్ల మొదటివాడు మౌనంగా ఉన్నప్పుడు మరి రెండోవాడు మౌనంగా ఉంటే మొదటివాడు మాట్లాడవచ్చు. అందరూ నేర్చుకోవాలి. అందరూ ఏం చేయాలి? వినాలి. విని ఏం చేయాలి? తెలుసుకోవాలి. తెలుసుకొని ఏం చేయాలి? నేర్చుకోవాలి. నేర్చుకొని ఏం చేయాలి? హెచ్చరిక పొందాల్సిన పరిస్థితి ఉంటే హెచ్చరికను పొందుకోవాలి. నా గురించి చెప్పినాడు అని చెప్పేసి అనుకుంటే ఏమాత్రం కూడా క్షేమాభివృద్ధి ఉండదు. నా గురించి చెప్పినాడు అని అనుకుంటే ఎక్కడ వేసిన కొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది. ఆత్మీయ జీవితం ముందుకు సాగదు. కాబట్టి ఆత్మీయ వరాలను పొందడానికి అవకాశము దొరకదు. ఆగిపోతాయి ఆత్మవరాలు. కాబట్టి మనము ఏం చేయాలి? ఆ వ్యక్తులు ఆగుతాయి. ఆ వ్యక్తులు అట్లా నిర్లక్ష్యంగా ఉంటే ఆపబడతాయి. కాబట్టి మనము ఆత్మవరాలను, ఆత్మను నిర్లక్ష్యము చేయకూడదు. ఆత్మను ఆర్పకూడని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి అందరూ హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకరి తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును. ఒకరి తర్వాత ఒకరు హెచ్చరిక పొందినట్లుగా, సంఘము హెచ్చరిక పొందినట్లుగా అందరూ నేర్చుకున్నట్లుగా ప్రవచించాలి, తెలియపరచాలి, విషయం తెలియపరచాలి, దేవుడు చెప్పిన విషయాన్ని తెలియపరచాలి, సంఘానికి తెలియపరచాలి. మరి తర్వాత మరి 14వ అధ్యాయం 33వ వచనంలో, 1 కొరింథీ 14:33లో మరి పౌలు ఏమంటున్నాడంటే, అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాడు. అల్లరికి కర్త కాడు. సమాధానానికే కర్త కానీ అల్లరికి కర్త కాడు. కాబట్టి పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానానికే కర్త కానీ అల్లరికి కర్త కాడు. కాబట్టి అల్లరికి కారణమైనటువంటి మాటలు మనము సంఘంలో మాట్లాడకూడదు. అల్లరికి సంబంధించిన దేవుడు కాదు. మన దేవుడు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు. సమాధానం పూర్వకంగానే సమస్త మానవులతో సమాధానంగా ఉండడానికి మనము ఎప్పుడు కూడా ప్రయత్నము చేసేవారంగా ఉండాలి. కాబట్టి మరి మీరు ఆయన ద్వారా అభిషేకాన్ని పొందినారు కాబట్టి, ఆయన ఆత్మ మీలో నివసిస్తూ ఉంది కాబట్టి మీకు ఎవరు కూడా బోధించాల్సిన అవసరం లేదు. ఆయన ఇచ్చినటువంటి అభిషేకం సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నింటినీ గురించి మీరు బోధించుతున్న ప్రకారంగాను ఆయనలో మీరు నిలుస్తూ ఉన్నారు, ఆయనలో మీరు నిలబడుతూ ఉన్నారు. కాబట్టి ఆత్మను ఆర్పకుడు. 5వ అధ్యాయం 1 తెస్సలోనికై 5:20 ఏం చేస్తున్నాం మనము? దేవుని సేవకుని ఎదురు కూర్చొని ఆత్మను సేవకుని ముందు కూర్చొని ఆత్మను ఆపుతున్నాం. ఇంట్లో ఉన్నట్టుంటే ఎట్లా? ఆత్మను ఆపే వరంగా దేవుని వాక్యాన్ని గ్రహించుకోవాలి. కాబట్టి మీరు చిన్నపిల్లలు మాదిరి పాలు తాగే పరిస్థితి ఇంకా కొని తెచ్చుకోకూడదు. తర్వాత ప్రవచించడం నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి. ప్రతి విధమైనటువంటి కీడునకు దూరంగా ఉండాలి. ఆ విధంగా మనము నడిపించబడుతుంది కాక ఆత్మానుసారంగా నడిపించబడి వివేచన వరం కలిగినటువంటి వారమై మరి ముందుకు సాధన కాక దేవుడి తన మాటలు దీవించి ఆయన ఇంటిలో ఆశీర్వదించును కాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.